బారసాల ఈవెంట్‌లో నేమ్ రివీల్ చేయడానికి ఇటువంటి బాక్స్‌ని యూజ్ చేస్తున్నారు కదా! కొంతమంది రెంట్‌కి తీసుకుంటారు. అండ్ ఇంకొంతమంది పర్చేస్ చేస్తుంటారు. సో, అవి చాలా కాస్ట్ ఉంటాయి. అలా కాకుండా మేము ఇంట్లోనే ఇది ప్రిపేర్ చేసామనమాట. సో, డీఐవై లాగా. లేడీస్ వరల్డ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఈరోజు మేమందరం రెడీ అయిపోయి ఇప్పుడు సీమంతం ఫంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. బార్సాల్ ఫంక్షన్కి వెళ్ళబోతున్నాము. సో మొత్తం 3 కార్లలో స్టార్ట్ అయ్యాము. ఆదిత్యాల కార్తికేయ హాయ్ చెప్పండి. కానీ ఎప్పుడు ఫోటో అయితే రివీల్ చేయలేదు. సో ఈ రోజు రివీల్ చేయబోతున్నాను. సో లెట్స్ గో. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, బార్సాల ప్రిపరేషన్స్ వీడియో చూపిస్తున్నప్పుడు ఇది పట్టు సారీ వేసుకుంటాను అని చెప్పేసి. మనకి మార్నింగ్ టైంలో పూజ ఉంటుంది కాబట్టి పట్టు సారీ అయితే కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుంది. అండ్ దాంతోపాటు జ్యువెలరీ కూడా నేను ఒక కాసుల జ్యువెలరీ అయితే పే చేసుకున్నాను. సో దీనికి వచ్చేసి మనకి లక్ష్మీదేవి పెండెంట్ ఉంటుంది. ఇదంతా కూడా కెంపులు పచ్చలతో వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. సో దీనికి మ్యాచింగ్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ స్టోన్తో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ చంపస్వరాలు కూడా పే చేసుకున్నాను, కొంచెం ఇలాంటప్పుడే వేసుకోవాలి కదా అని. అండ్ ఇది వచ్చేసి బ్యాంగిల్ నేను మీషోలో తెప్పించిన బ్యాంగిల్ అనమాట. సో దీనికి సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ బ్యాంగిల్తో అయితే పే చేసుకున్నాను. అండ్ పాపిడి బిల్ వచ్చేసి సిల్వర్ కోటెడ్ అనమాట, గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ పాపిడి బిల్. ఇది నేను SKML జ్యువెలర్స్లో తీసుకున్నాను. సో ఇది నా కంప్లీట్ మేక్ ఓవర్ అయితే. అక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయింది, ఒక్క పాపిడి బిల్ల మాత్రమే సెట్ కాలేదు అని చెప్తున్నాను. మా చెర్రీది ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్. మా పిన్ని ముందే చెప్తుంటే చెర్రీ తీసుకొచ్చేదాన్ని కదా అంటుంది అనమాట. అండ్ చూడండి మా మమ్మీ వెళ్ళగానే మనోడితో ఇంకా ఆటలు మొదలు పెట్టిందనమాట. బేసికల్గా నాన్నమ్మలకి ఉంటుంది కదా ఎఫెక్షన్ అనేది, ఆబ్వియస్గా అందరు నాన్నమ్మలు అలానే ఉంటారు. సో వెళ్ళగానే ఇంకా బాబుని పట్టేసుకుంది. అండ్ మా ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలే, మా కార్తికేయ లలిత వాళ్ళు చిన్నపిల్లలే, కానీ వాళ్ళు కూడా వాళ్ళేదో పెద్దవాళ్ళలాగా మా బాబుని ఆడిపించేస్తున్నారు అనమాట. సో మనం వాళ్ళకి ముద్దు చేస్తుంటే వాళ్ళు బాబుని ఆడిపిస్తున్నారు. బాబు పాపం పడుకుని లేస్తున్నాడు. అండ్ అక్కడ ఉయ్యాల కోసం డెకోర్ అయితే చేసేసారు. చూడండి బ్యాక్గ్రౌండ్లో ఉయ్యాల డెకోర్ కనిపిస్తుంది కదా. సో చాలా సింపుల్గా చాలా నీట్గా లైక్ ఒక కృష్ణుడి ఉయ్యాల లాగా రెడీ చేసి పెట్టారనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే పూజ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. బాబుకి నామకరణంకి సంబంధించి పూజలు అవి కూడా చేస్తారు కదా. సో ఆ పూజ అంతా కూడా జరుగుతుందన్నమాట. అండ్ అక్కడ పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే బాబు ఫొటోస్ అక్కడ స్టిక్ చేయడం కోసం అందరూ చూస్తున్నారనమాట. బాబు ఫొటోస్ అయితే కొన్ని సాహితీ ప్రింట్అవుట్స్ తీపించి ఇచ్చింది. సో అవి అక్కడ స్టిక్ చేయడం కోసం ఎక్కడ ఎలా స్టిక్ చేస్తే బాగుంటుందని చూస్తున్నాము. అండ్ ఉయ్యాలైతే ఇలా ఉంది చూడండి, అంతా కూడా నెమలి పింఛం థీమ్తో ఒక కృష్ణుడి ఉయ్యాల లాగా
డెకోర్ అయితే చేపించారు. సో బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఉయ్యాల కృష్ణుడిది నెమలి పింఛము ఇంకా ఫ్లూట్ వచ్చింది కదా, సో ఇదంతా కూడా కృష్ణుడు ఉయ్యాల అన్నట్టుగా అలా చేపించారనమాట. చాలా చాలా బాగా నచ్చింది. అండ్ థీమ్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ అక్కడ ఆ డెకోర్ చుట్టూరా మేమంతా కూడా ఫొటోస్ అవి స్టిక్ చేస్తున్నాము. సో చెర్రీ, చిన్ను, మిన్ను, లక్కీ అందరూ అక్కడ ఫొటోస్ దగ్గరే ఉన్నారనమాట. ఇది 1 month ఫోటో. సో ఫస్ట్ మంత్ అప్పుడు సాహితీ చేసిన ఫోటో అండ్ ఇది వచ్చేసి 5 days అప్పుడు ఫోటో అనమాట. సో నేనే తీసాను ఫస్ట్ ఫోటో. మా మమ్మీకి తెలియకుండా, మా ఇంట్లో యాక్చువల్గా ఫొటోస్ తీయడానికి చాలా భయపడుతూ ఉంటారు. రేడియేషన్ ఉంటుంది, దిష్టి తగులుతుంది, ఇలా చాలా చెప్తూ ఉంటారు. కాకపోతే నేను ఫస్ట్ ఫోటో అయితే నేనే తీసేసాను అనమాట 5th day అప్పుడు. అండ్ ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు అలా తయారు చేసింది అనమాట సాహితీ బాబుని. అండ్ ఇది ఫస్ట్ మంత్ ఫోటో. సో ఇది చూడండి ఎంత క్యూట్ స్మైల్, చాలా చాలా బాగా అనిపించాయి ఫొటోస్ నాకు. సో ఇది కూడా చూడండి, అంటే చిన్నప్పటి ఫొటోస్ ఎలా ఉన్నా సరే మంచిగా అందంగా కనిపిస్తాయి కదా. సో ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రింట్స్ తీపించి అక్కడ స్టిక్ చేస్తున్నాం అనమాట. సో ఇది కృష్ణుడు మేకప్లో ఫోటో అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మమ్మీ ఇలా కంకణాలు అంటారు కదా, కంకణాలు కూడా కదా అబ్బాయిలకి కడియాలు అంటారు కదా, సో అవి వేస్తుంది అనమాట కడియాలు. సో మమ్మీ తరఫున బాబుకి కడియాలు అయితే వేస్తుంది అనమాట. అవి చాలా బాగున్నాయి. జనరల్గా ఏంటంటే అందులో మనకి లైట్ వెయిట్ పల్చగా ఉంటాయి, కానీ ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి తెలుసా. చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను మీకు దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట, బాబుకు కూడా జారిపోతున్నాయి. అండ్ నేను వచ్చేసి ఇలా చైన్ అయితే తీసుకున్నాను. ఇంతకు ముందే వీడియో షేర్ చేశాను మేనత్తగా నేను ఏమి ఇస్తున్నానని చెప్పి. రైట్ సైడ్ కనిపిస్తున్న చైన్ నేను ఇచ్చిందనమాట. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మామయ్య వాళ్ళు ఇంకా మా పిన్ని కలిపి ఇచ్చిన చైన్ అనమాట ఇది. సో ఇది ఈ రెండు మేము ఇస్తున్న చైన్స్. అండ్ దీంతో పాటు నేను డ్రెస్ కూడా ఒకటి ఇచ్చానమాట. అదేంటంటే పంచ, రామ్రాజ్ పంచ షర్ట్ ఉంటుంది కదా కండువాతో, సో ఆ డ్రెస్ ఒకటి నేను ఇచ్చానమాట. సో నేను ఆ టైంలో ఇవ్వడం మర్చిపోయాను, తర్వాత నేను అది ఇచ్చాను. సో ఈ డ్రెస్ తీసేసి తర్వాత ఆ డ్రెస్ వేశారనమాట. నేను పెట్టే డ్రెస్ వేయాలి కదా. సో పుట్టిన వెంటనే కూడా ఫస్ట్ డ్రెస్ నేనే తీసాను. మేనత్త తీయాలి ఫస్ట్ డ్రెస్ మంచిది అంటారు కదా, సో అందుకని చెప్పి నేనే తీసాను అనమాట. అండ్ ఇది వాళ్ళ అమ్మమ్మలు పెడుతున్న మొలతాడు అనమాట. అది కూడా నేనే షాపింగ్ చేశాను. సో ఆ షాపింగ్ వీడియో కూడా షేర్ చేశాను. వాళ్ళు పెట్టిన మొలతాడు ప్లస్ నేను పెట్టిన చైన్, ఈ రెండు షాపింగ్ వీడియో నేను ఇంతకు ముందే షేర్ చేశాను బార్సాల షాపింగ్ అని. సో ఒకవేళ డీటెయిల్స్ లైక్ అంటే ఎన్ని గ్రామ్స్ ఏంటి కావాలి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చెక్ చేసేసేయండి. అండ్ అక్కడ కొంచెం వేడిగా అనిపించింది అనమాట, అందుకు కాస్త బాబు చిరాకు చేశాడు, కాస్త ఒక్కగా అనిపించింది. మరి వేడి వల్లే చిరాకు చేశాడా లేదంటే బేసిక్గా పిల్లలు ఇలాంటి ఒకేషన్స్ టైంలో కొంచెం చిరాకు పడుతూ ఉంటారు కదా, సో చిరాకు పెడుతూ ఉంటారు కదా, సో అలా అనమాట. నార్మల్గా అయితే అంత క్రాంకీగా ఏమి ఉండడు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మేము వెళ్ళామన్నమాట. బాబుకి ఉంగరంతో పాలు వేయాలి కదా, సో పాలు వేసేసి మా గిఫ్ట్ మేము ఇచ్చేస్తున్నాం అనమాట. ఆ టైంలో నేను చైన్ ఒక్కటే వేశాను, ఇంకా నేను లైక్ అంటే డ్రెస్ అది ఇవ్వడం మర్చిపోయాను, తర్వాత ఇచ్చాను అనమాట. ఆ డ్రెస్ వేసాక చూపిస్తాను. సో మనం ముందు ఎన్ని ప్లాన్స్ వేస్తూ ఉంటాం కదా, ఆ టైంకి వచ్చేసరికి కొంచెం డైలమాలో పడిపోతాం, కొంచెం క్లమ్జీ అయిపోతాము. సో నాకు కూడా అలాగే అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మావయ్య వాళ్ళు ఇంకా పిన్ని కలిపి పెట్టిన చైన్ అనమాట, ఇందాక చూపించాను కదా, సో అది వాళ్ళందరూ కలిపి పెడుతున్నారు. ఇంకా మమ్మీ వాళ్ళైతే పాలు వేయండి అని చెప్తే వద్దొద్దు బాబు చిరాకు పడుతున్నాడు కదా, ఏం పర్వాలేదు నార్మల్గా చైన్ వేసేస్తాము అని చెప్పి వాళ్ళు చైన్ అయితే వేస్తున్నారనమాట. వీళ్ళు వచ్చేసి సాహితీ వాళ్ళ బాబాయ్ పిన్ని, వాళ్ళు కూడా వాళ్ళ గిఫ్ట్స్ అవి వాళ్ళు పెడుతున్నారనమాట. సో అలా ఫస్ట్ పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఇలాగా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో గిఫ్ట్స్ కూడా అందరూ ఇచ్చేసి, అంటే చదివింపులు అంటారు కదా, ఎవరు చదివింపులు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అయిపోతున్నాయి.
అండ్ ఈ ఆంటీ వచ్చేసి మా మాదిరి అక్క వాళ్ళ మమ్మీ అనమాట. సో తెలుసు కదా మా మాదిరి అక్క వాళ్ళ మమ్మీ అనమాట. వీడియో ఎవరు తీసారో ఆంటీని మిస్ చేసేసారు. ఆంటీ వచ్చేసి ఒక సిల్వర్ బౌల్ ప్లస్ డ్రెస్ ఆంటీ కూడా ఇచ్చారనమాట. సో ఇంకా మేమందరం ఒకేలాంటి శారీస్ అయితే తీసుకున్నాము. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా, మా పిన్ని మా సాహితీకి కూడా సేమ్ ఇటువంటి శారీ తీసాము. కాకపోతే సాహితీ ఆ రోజు వేసుకోవటం కుదరలేదు, మమ్మీ బార్సాల టైంకి తీసుకెళ్ళి ఇచ్చిందనమాట. అండ్ ఇదిగోండి మేమందరం కలిపి ఈ బుట్టలు అయితే పట్టేసుకున్నాము, సర్దేద్దాము అని చెప్పేసి. సారీ అంతా తీసుకొస్తాం కదా, బార్సాల సారీ, నాన్నమ్మల సారీ, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి సర్దేస్తున్నాం అనమాట. సర్దడం కోసం అందరం ఇలా పట్టుకొని పోజ్ ఇద్దాము, అలా పట్టుకొని పోజ్ ఇద్దాము అని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నాం. అండ్ ఇవన్నీ చూడండి మా అందరి సారీస్ అనమాట. సో మేమందరం ఒకలాంటి సారీసే తీసుకున్నాము. అండ్ మా చెర్రీ వచ్చేసి మార్నింగ్ అని చెప్పి లెహెంగా వేసుకుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొక డ్రెస్ చేంజ్ చేస్తుంది అనమాట చెర్రీ కూడా. సో ఇదనమాట. ఇప్పుడు మేమందరం ఇంకా సోది లేకుండా ఫస్ట్ పని కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పి అక్కడ సార్ అంతా కూడా సర్దే పనిలో పడుతున్నాం. ఏ పనైనా సరే అందరం కలిసి చేసుకోవడం మాకు అలవాటు అనమాట. సో ఈవెంట్ ఏదైనా, అక్కడ పని ఏదైనా సరే, అంటే మేము ఇక్కడ సోగ్గా చీరలు కట్టుకొని ఈ పని చేయడం వరకే కాదు ఎంజాయ్ చేయడం, కిచెన్లో మేమందరం కలిపి ఉండేటప్పుడు, అంటే హాలిడేస్కి అది వెళ్తూ ఉంటాం కదా, సో అప్పుడు కూడా కిచెన్లో చేసుకునే వర్క్స్ కూడా మేము అందరం కలిపి ఇలాగే ఎంజాయ్ చేసుకుంటూ చేస్తామన్నమాట. సో అందుకు మాకు కష్టం అనిపించదు. మేము వెళ్ళినా కూడా మా అక్క వాళ్ళకి ఇబ్బంది అనిపించదు, వాళ్ళైతే చేయనివ్వరు. వద్దు మీ ఇంట్లో చేసుకొని వస్తావు కదా, ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు అన్నా సరే ఇంకా నాకు మనసు ఊరుకోదనమాట. మనం కూడా వెళ్ళి వాళ్ళతో కలిపి ఏదైనా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్తూ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. సో నేను అందుకని చేస్తానన్నమాట. అందరం కలిపి, నేనే కాదు అందరం కలిపి అన్ని పనులు చేసుకుంటాము. మాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇది. మా పిన్ని వచ్చినా సరే మా పిన్ని కూడా ఆడపడుచును కదా నేను కూర్చుంటాను వాళ్ళు చేస్తారు ఇటువంటి అలా ఏమన్నదనమాట. వాళ్ళు అలా ఉండబట్టే మాకు కూడా ఈ పద్ధతి అలవాటైంది. మా మమ్మీ కూడా అంతే, ఆడపడుచును కదా ఇలా ఖాళీగా కూర్చుంటాను అన్నట్టు ఉండదు. అక్క వాళ్ళకి అన్ని విషయాల్లో హెల్ప్ అనమాట. ఇంకా కొత్తలో అయితే అక్క వాళ్ళని కూర్చోబెట్టి మమ్మీ అన్నీ చేసేది. సో మాకు కూడా అదే అలవాటు ఉంది. అందుకే మేము వెళ్ళి కూర్చోవాలి, వాళ్ళే చేయాలి, మంచినీళ్ళు కూడా మాకు తెచ్చి అందించాలి అని ఏమి ఉండదు. మేము అందరం కలిపి అన్నీ షేర్ చేసుకుంటాము. అందుకే మేము వెళ్ళినా సరే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మేము ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తూ అందరం కలిపి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మీరు చెయ్యకపోతే వాళ్ళు మిమ్మల్ని రానివ్వరా, మిమ్మల్ని బాగా చూసుకోరా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కాదండి. సో ఏదైనా సరే అంటే మన వాళ్ళు అనేటప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళ మీద తోసేం కదా. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మమ్మీ పని చేస్తుంటే మనం అలా చూస్తూ కూర్చోలేం కదా, మనకేదో తోచింది చేస్తూ ఉంటాం. మనం చేస్తున్నాము అంటే అర్థం మనం చేయకపోతే అమ్మ రానివ్వదు అని కాదు కదా. సో అలాగే ఏ రిలేషన్ అయినా బాగుండాలి అంటే స్థాయి వరకు దాన్ని యూజ్ చేసేసుకొని అది బ్రేక్ అయ్యేదాకా తెచ్చుకోకూడదు అనమాట. అంటే చెప్తూ ఉంటారు కదా, చెరుకు తీయగా ఉందని మొదల వరకు చీకితే నోటికి చేదే మిగులుతుంది అని. సో అలాగే మనం ఎంత వాళ్ళు మనకి ఎంత చనువిచ్చినా ఎంత ప్రేమగా చూసినా మనం ఉనికి ఎప్పుడు వాళ్ళకి కష్టాన్ని కలిగించకూడదు. అది ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా సరే. ఇది నా పాలసీ అనమాట. సో రిలేషన్ మంచిగా బ్లెండ్ అవ్వాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతూ ఉంటేనే రిలేషన్స్ బాగుంటాయి. అండ్ రిలేషన్ బాగుండాలని నేను ఇదంతా చేయడం కాదు, బేసిక్గా నా నేచర్ అంత. ఎవరినైనా సరే ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను వెళ్ళినా సరే నేను చేయాల్సింది నేను చేసేస్తూ ఉంటానన్నమాట. వెనక్కి ఇక్కడ మేము అన్నీ కూడా సర్దేస్తున్నాము. అండ్ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ గిఫ్ట్స్ అవి ఇచ్చేసి వెళ్తున్నారు. మమ్మీ అయితే సారీ కోసం తీసుకొస్తుంది కదా అన్నీ అనమాట. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తర్వాత లడ్డూలు, పళ్ళు, ఇలా అనమాట చాలా రకాలు ఏవేవో తీసుకొచ్చింది అన్నీ అక్కడ పెడుతున్నాము. సో అవన్నీ నేను మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను తర్వాత. అండ్ ఇవి వచ్చేసి డ్రెస్సులు అనమాట. నాన్నమ్మల తరపు నుంచి మమ్మీ తీసుకొచ్చిన డ్రెస్సులు ఇలా అనమాట. అన్నీ ఏవేవైతే తీసుకొచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్క బాస్కెట్లో ప్యాక్ చేసేస్తున్నాం. అవన్నీ కూడా టవల్స్. సో టవల్స్ అన్నీ కూడా ఒక దాంట్లో, ఇదిగోండి కొబ్బరికాయలు అన్నీ ఒక దాంట్లో, ఇదిగోండి డ్రెస్సెస్ అన్నీ ఒక దాంట్లో. అది టెడ్డీ బేర్లో బొమ్మలా కనిపిస్తుంది కానీ అది కూడా డ్రెస్సే అనమాట, చూడడానికి భలే ఉంది. సో అది కూడా ఒక డ్రెస్. ఇంకా బాబు కోసం అని చెప్పి మమ్మీ పట్టు పంచ అది కూడా తీసుకుందనమాట. మమ్మీ వైట్ కలర్లో పట్టు పంచ తీసుకుంది. నేను వచ్చేసి వైట్ కలర్ పంచకి పర్పుల్ కలర్ షర్ట్ లాంటిది తీసుకున్నాను అనమాట. సో ఇది శారీ అనమాట. ఇప్పుడు మేమందరం కట్టుకున్న లాంటి శారీయే మమ్మీ సాహితీకి కూడా తీసింది. సో మా అందరికీ ఉండి మళ్ళీ సాహితీకి లేకపోతే వేరే
అయిపోతుంది అని చెప్పి ఈ రకంగా కూడా మా నుంచి సాహితీని వేరు పడనివ్వదన్నమాట. సో సాహితీకి వేరుగా ఉండకూడదని చెప్పి తనకు కూడా తను అక్కడ లేకపోయినా ఆ సారీ అయితే తీసేసుకుందనమాట మమ్మీ. అండ్ మా ఆనవాయితీ ప్రకారం ఏదైనా ఆంటీ చేత్తో ఇప్పించడం అలవాటు కదా. సో ఆంటీ అత్తగారు కాబట్టి, కన్యాదానం అందుకున్న అత్తగారు కాబట్టి ఆ ఆంటీ చేత్తో ఈ సారీ అయితే సాహితీకి ఇస్తుంది. ఇదిగోండి సారీ, బ్లౌజ్ అంతా ఇందులోనే పెట్టామన్నమాట. ఒక బాస్కెట్లో పెట్టాను సాహితీకి ఇవ్వాల్సిన సారీ, బ్లౌజ్. సో మొత్తానికి ఇలా అయితే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. ఒక్కొక్క బాస్కెట్లో ఒక్కొక్క ఐటెం చొప్పున అన్ని ఐటమ్స్ చక్కగా అరేంజ్ చేసుకున్నా. ఇది వచ్చేసి మమ్మీ బాబు కోసం తీసుకున్న గిన్నె, ఇంకా గోకుర అనమాట. గోకుర అదే గోకుర అంటారు కదా, మందులు పాలు అవి పట్టడానికి వెండిది తీసుకుంటారు కదా, సో అదనమాట. అండ్ ఇంత లోపల సాహితీ ఒక్కొక్కరికి పలదానం అయితే ఇచ్చేస్తుంది అనమాట. వచ్చే వాళ్ళకి కొంతమందికి పలదానం అవి ఇస్తూ ఉంటారు కదా, సో అలా పలదానం కూడా ఇచ్చేస్తుంది అందరికీ. సో నేనైతే అందరికీ వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ మీరు వెళ్ళండి అందుకోండి, తర్వాత నేను వెళ్ళి అందుకుంటానని చెప్పేసి. ఇంత లోపల అక్క వాళ్ళు అందరూ, సాహితీ వాళ్ళ తరపు వాళ్ళు, వాళ్ళ పిన్ని, వాళ్ళ అమ్మ అందరూ వచ్చేసి చక్కగా పలదానం అది అందేసుకున్న తర్వాత లాస్ట్లో నేను వెళ్ళాను అనమాట. సో నేను వెళ్ళి తాంబూలం అయితే అందేసుకున్నాను. ఒక్కొక్కరు చక్కగా వచ్చి మా సాహితీని, మా తమ్ముడిని, అలాగే బాబుని అందరినీ ఆశీర్వదించేసి పలదానం అయితే అందేసుకొని వెళ్తున్నారనమాట. ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఆశీర్వచనం. చాలా మంచి మనసుతో తృప్తిగా ఆశీర్వదిస్తే అది బాబుకి మంచిది అని చెప్పి ఇవన్నీ చేయటం కదా. సో ఫైనల్లీ మేమైతే ఇంకా పలదానాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము హారతి ఇచ్చేస్తున్నాము. మొత్తం 5 పేరెంటాలు కలిపి హారతి అయితే ఇస్తున్నాం అనమాట. యాక్చువల్గా సీమంతం రోజుకి అయితే మేము అందరం హారతి పాటలన్నీ కూడా ప్లాన్ చేసుకొని పాడాం కదా. కాకపోతే ఈరోజు అంత ప్లాన్ ఏమీ చేయలేదన్నమాట. సో మా మమ్మీ లాస్ట్లో అంది బార్సాలకి ఏమీ స్పెషల్గా ప్లాన్ చేయలేదా అని చెప్పి. కాకపోతే సీమంతం టైంకి అంతా సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరం మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ప్లాన్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఈ బార్సాల టైంకి అందరం ఒక్కొక్క దగ్గర, ఆగస్టు 28th అయింది కదా బార్సాల, అందరం ఒక్కొక్క దగ్గర ఉన్నాము కాబట్టి అందరం కలిసి కూర్చుని ప్లాన్ చేసుకుని ఏమీ చేయడానికి మాకు కుదరలేదన్నమాట. సో అందుకు ఈ బారసాల కొంచెం అలా క్వైట్గా వెళ్ళింది, కొంచెం కామ్గా వెళ్ళింది. లేదంటే మా ఇంట్లో ఫంక్షన్ సీమంతం చేసేటప్పుడు మాత్రం చాలా హడావిడిగా జరిగిందనమాట ఆ కార్యక్రమం అంతా. సో పలదానాలన్నీ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నారు. సో బాబుని అయితే అందరూ ఆశీర్వదించేసాము, ఇంకా సాహితీని కూడా ఆశీర్వదిస్తున్నారు. నేనైతే ఎక్కువ ఎవరి దగ్గర వంగద్దని చెప్పాను, ఎందుకంటే సాహితీకి సిజేరియన్ అయింది కదా, కాబట్టి వంగితే కొంచెం నడుము అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇదే స్టార్టింగ్ కదా, సో జస్ట్ 3 months కదా, కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే వంగద్దని చెప్పేశాను. జస్ట్ అలా అక్షింతలు అయితే వేసేసాను అనమాట. ఇలాంటి టైంలో తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా చాలా మెమరబుల్గా ఉంటాయి. నార్మల్గా మనం అంత పర్టికులర్గా తీసుకోం కూడా. అందులో మా తమ్ముడితో అయితే అస్సలు కుదరదు తెలుసా, వాడైతే ఫొటోస్కి చాలా దూరంగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి టైంలో క్లిక్ చేయాలి అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ ఇదిగోండి మా బుజ్జి పండికి నేను తీసిన డ్రెస్సు, మేనత్త తీసిన డ్రెస్ అయితే వేసామన్నమాట. పంచే, షర్ట్ అంతా కూడా. సో నా తరపున నేను తీసిన డ్రెస్ అయితే ఇది. చక్కగా పాపం ఇందాకంతా విసుక్కున్నాడు కానీ చక్కగా బజ్జున్నాడు. అండ్ కళ్ళద్దాలు కూడా తీసుకున్నాము, అవి కూడా పెట్టేస్తున్నాము. కళ్ళద్దాలు పెట్టగానే మా మమ్మీ దెబ్బలాడింది అనమాట. పడుకున్న వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నావు ఏంటమ్మా అని. అయినా ఒప్పుకోలేదు, పెడతాము అని చెప్పి పెట్టామన్నమాట. సో ఇలా బాబునైతే ఇలా చక్కగా తయారు చేసాము. అమ్మాయి అయితే ఇంకా హడావిడిగా ఉండేది కదా, అమ్మాయికి మంచి డ్రెస్సు, దానికి సెట్ అయ్యేవి ఇంకేమైనా యాక్సెసరీస్ అన్నీ కూడా ట్రై చేస్తాము. అబ్బాయి కాబట్టి పెద్ద ఎక్కువగా ఏమి ఉండవు కదా, సో ఉన్న వాటితో ఇలా అడ్జస్ట్ అయ్యాము. కట్ చేస్తే మేమైతే ఉయ్యాల్లో బాబుని వేయటం కోసం పెళ్లి పట్టు చీర ఉంటుంది కదా, సాహితీ పెళ్లి పట్టు చీర వేసి ఉయ్యాల్లో వేయాలి కదా. సో పెళ్లి పట్టు చీర కింద వేసి పైన పసుపు బొత్తులు అంటారు కదా, సో ఆ పసుపు బట్టలు పెట్టి దానిపైన బాబుని ఉయ్యాల్లో అయితే వేస్తున్నాం అనమాట. సో అదే అందరం కలిపి ఒక 3 పేరెంటాలు పట్టుకోవాలి ఇలా అంటూ ఉంటారు కదా, సో అలా పట్టుకొని వేస్తున్నాం అనమాట. అన్నీ లెక్క ఇది అది అని చెప్పే కన్నా ఎంత ఎక్కువ మంది ఉంటే అంత సరదాగా సందడిగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. సో మొత్తానికి ఎన్ని దొంతుల క్లాత్స్ వేసాం తెలుసా, లోపల బాబుకి మెత్తగా ఉండాలి. యాక్చువల్గా అది మనకి థర్మాకోల్ షీటే వస్తుంది, థర్మాకోల్ కూడా కాదు, ఒక మంచి సాఫ్ట్ థర్మాకోల్ అనమాట. సో అదే సాఫ్ట్గా ఉంటుంది. దానిపైన ఇంకా మేము చాలా క్లాత్స్ వేసామన్నమాట, ఇంకా మెత్తగా ఉండాలి అని చెప్పేసి.
మొత్తానికి పండు బాబుని అయితే నేను ఎత్తేసుకొని ఇంకా వేయడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. ఇంత లోపల వాళ్ళందరూ గొడ్డ పెడుతూ ఉంటారు కదా, సో గొడ్డని ఫస్ట్ ఉయ్యాల్లో వేసి తర్వాత బాబుని వేయాలి కదా. సో మేనత్తని నేను వేయాలి అని చెప్పి ఇంతలోపు మిగతా వాళ్ళందరూ ఉలాలు పోసి గొడ్డని లోపల వేస్తున్నారనమాట. మీలో ఎంతమందికి ఉలాలు పోయడం తెలుసు చెప్పండి, ఎందుకంటే అది అన్ని వైపులా ఉన్న ఆచారమా కాదా అనేది నాకు తెలీదు. మా వైపు అయితే మాత్రం ఉంటుందన్నమాట. సో అలా గట్టిగా ఉలాలు పోసి అప్పుడు బాబుని చక్కగా అందులో అయితే వేస్తామన్నమాట. మొత్తానికి ఫైనల్లీ పండు బాబుని ఉయ్యాల్లో అయితే వేసేసామన్నమాట. ఇంకా ఉయ్యాల్లో కూడా వేసేస్తున్నారు. పేరు ఇంకెప్పుడు చెప్తారు అని చాలామంది అడుగుతున్నారు. సో బాబు పేరు రివీల్ చేయడానికి టైం అయితే వచ్చేసింది, అండ్ అది కూడా చెప్తాను. మొత్తానికి బాబుని ఉయ్యాల్లో అయితే వేసేసామన్నమాట. చక్కగా మత్తుగా పడుకున్నాడు ప్రశాంతంగా. పాపం ఇందాకంతా కొంచెం గోల్ చేసి అలసిపోయాడు కదా, సో మొత్తానికి పడుకున్న తర్వాత ఉయ్యాల్లో వేసేసి కాసేపు అలా ఊపాలంటారు కదా, కాబట్టి ఉయ్యాల్లో వేసి ఊపుతూ పాటలు అయితే పాడుతున్నామన్నమాట. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ రామకాభీష్టదాయ మహిత మంగళం సుతాయ శోభితాయ మహిత మంగళాయ సురచింతకామితాయ శుభద మంగళం రామచంద్రనివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం. సో మేము బార్సల్ పాటలు ఏవి ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మాకు తెలిసింది, మాకు వచ్చింది ఏదో అలా పాడేశామన్నమాట. ఉయ్యాల్లో వేసేటప్పుడు ఒక పాట పాడాలి అని చెప్పేసి పాడేశామన్నమాట. సో ఇట్స్ టైం నేమ్ అయితే రివీల్ చేసేయబోతున్నాను. యాక్చువల్గా ఇలాంటి నేమ్ రివీలింగ్ బోర్డ్స్ చాలామంది కాదు, చాలా ఈవెంట్ స్టోర్స్లో వాళ్ళ దగ్గర సేల్ చేస్తూ ఉంటారు కదా. లైక్ దాని ప్రైస్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది, 1000 రూపీస్ 1500 ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా వాళ్ళ థీమ్ అయితే ఇలానే ఉంటుంది అనమాట. అండ్ అదొచ్చేసి మేము ఇంట్లోనే తయారు చేసింది అనమాట ఇది. సో అది నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి, ఎగ్జాక్ట్గా అదేనమాట. కాకపోతే మేము వాల్కి హ్యాంగ్ చేయలేదు అంతే. అండ్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ నేమ్ అలా పెట్టేలాగా అంటే కనిపించేలా పెట్టారు కదా. మేము ఏం చేసామంటే ఒక బాక్స్ ఉంటుంది కదా, అంటే మనకి బట్టలతో శారీస్తో వచ్చే బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్స్లో ఆ సైజు ఫోటో బాబుది చేయించేసి దాంట్లో కాల్ మీ అని చెప్పి బాబు పేరు అయితే రాసేసాము. సో ఆ ఫోటోని ఆ బాక్స్లో పెట్టేసి దానిపైన కవర్ వేసేసామన్నమాట. లోపల మనం ఇలా థర్మోకోల్ బాల్స్ అన్నీ వేసేసి దానిపైన ఇలాగ కవర్ అయితే స్టిక్ చేసేసాము. కిందన చిన్న హోల్ పెట్టామన్నమాట. సో మనకి ఎప్పుడు కావాలనుకుంటే ఆ హోల్కి ప్లాస్టర్ పెట్టేసాం. ఎప్పుడు మనం నేమ్ రివీల్ చేయాలన్నప్పుడు ఆ ప్లాస్టర్ తీసేస్తాం అనమాట. సో అలా చేయటం వల్ల మనకి బాబు పేరు అనేది థర్మోకోల్ బాల్స్ అన్నీ పడి బాబు పేరు అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ మేము పెట్టిన పేరు చూడండి, బాబు పేరు వచ్చేసి ఘన వేదాంశ్ అనమాట. బాబు నక్షత్రం వచ్చేసి ధనిష్ట నక్షత్రం, గాతో రావాలన్నమాట బాబు పేరు. అండ్ పుట్టినప్పుడు బాబు సంకటహార చతుర్థి రోజు పుట్టాడు, అంటే వినాయకుడి అనుగ్రహంతో పుట్టాడని చెప్పారనమాట. సో అందుకని చెప్పి వినాయకుడి పేరు కలిసేలాగా పెట్టాలి అని చెప్పి ఇలా ఘనవేదాంశ్ అని పెట్టామన్నమాట. అండ్ మేము చేసిన మిస్టేక్ ఏమైనా ఉంది అంటే అది వాల్కి హ్యాంగ్ చేయలేదు. సో ఇది మనం పర్చేస్ చేయాలనుకుంటే 500-1000 రూపీస్ ఇలా డిఫరెంట్ ప్రైసింగ్ ఉంటుంది, కానీ మేము చేత్తోనే ఇలా చేసేసామన్నమాట. అండ్ ఇది సాహితీ నేను ఇలా అనుకున్నాము ఈజీయే చేసేయచ్చు అని చెప్పేసి, సో ఇలా అయితే చేసేసామన్నమాట. చాలా చాలా బాగుంది కదా. ఎలా అనిపించింది మా ఐడియా మాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా మీ మమ్మీ వాళ్ళు తెచ్చిన సార్ అనమాట. మమ్మీ అయితే షుగర్తో సహా అన్నీ తీసుకొచ్చింది. సో అంటే ఒక తీపి కబురు, ఒక తీయటి చక్కెర లాంటి వార్తని అలాగే మా వంశానికి మనవడిని తీసుకెళ్తున్నామన్న ఆనందంలో ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అందుకు షుగర్ తీసుకొస్తారు. అండ్ పసుపు కొమ్ములు శుభం కాబట్టి తీసుకొస్తారు. ఈ చిలకలు, పొంగులు, కాజాలు, స్వీట్స్ ఇవి వచ్చేసి మమ్మీ వాళ్ళ తరపు రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మమ్మీ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇవి తీసుకుందనమాట. ఇది కీ హోల్డర్, కీ స్టాండ్ ఉంటుంది, అది కూడా ఒక హోమ్ థీమ్తో ఉంటుంది అనమాట. వుడెన్ కీ స్టాండ్, అది కూడా చాలా బాగుంది.
అండ్ నెక్స్ట్ నేను శారీ మార్చేసుకున్నాను అనమాట. చెప్పాను కదా, ఒకటి నేను కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అండ్ నెక్స్ట్ ఇంకొక అటైర్ వచ్చేసి కొంచెం పార్టీ లుక్ అని చెప్పేసి నేను ఈ సారీ మధుస్ కలెక్షన్లో తీసుకున్న సారీ అండ్ దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇలా పేర్ చేసుకున్నాను. ఈ కలర్కి నాకు ఆ కాంట్రాస్ట్ కలర్ అయితే సెట్ అవుతుంది అనిపించింది అండ్ దానిపైన స్కై బ్లూ కలర్ వర్క్ ఉండేలాగా చూసుకున్నాను అనమాట. సో మొత్తానికి నేను బ్లౌజ్ అయితే ఇలా పేర్ చేసుకున్నాను అండ్ హడావిడంతా అయిపోయింది కాబట్టి ఉయ్యాల్లో వేయడం పేరు పెట్టడం అంతా హడావిడంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అందరికీ కూడా మమ్మీ ఎవరెవరికైతే సారీస్ ఇవ్వాలనుకుందో సో అందరికీ బొట్టు పెట్టి సారీస్ అవి ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ తిని వచ్చేసి శ్యామల, మా సాహితీ తరపే ఈ అమ్మాయి, కానీ మా సాహితీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది, మా తమ్ముడిని నాలాగే చూసుకుంటుంది అనమాట. అందుకు తనకి నాతో సమానంగా నాలాగే ఆడపడుచులాగా తనకి ఒక సారీ ఇంకా ఇలా మనం ఇస్తున్న గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఎవరైతే మనతో ప్రేమగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మనం కూడా ఇన్ రిటర్న్ ఆ ప్రేమను చూపించాలి. ఇది మా ఫ్యామిలీ అనే కాదు ఎవరైనా ఫాలో చేయాల్సిన బేసిక్ రూల్ కదా. సో మా మాదిరి అక్క వాళ్ళ మమ్మీ అనమాట, ఆవిడకి కూడా పెట్టేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇదంతా కూడా లంచ్ మెను. సో ఆవకాయ అన్నము, పులిహోర, బిర్యానీ ఇలా కొన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టారనమాట. సో ఈ లంచ్ మెను అంతా జస్ట్ నేను చూపిస్తున్నాను, తర్వాత నేను తినేటప్పుడన్నా వీడియో షూట్ చేయగలనో లేదో నాకు తెలీదు. ఇంకా మేము బయలుదేరే హడావిడిలో ఉన్నామన్నమాట. అన్ని ఈవెంట్స్ అయిపోయాయి కదా, సో ఈవెంట్స్ అన్నీ పొద్దున్నే ప్లాన్ చేసుకున్నాము. ఈవెంట్స్ సాయంత్రానికి ఏమీ పెట్టుకోలేదు, లంచ్ చేసేసి ఇంకా బయలుదేరిపోదాము అన్నట్టుగా. సో ఇది లంచ్ ప్లేట్ అయితే ఎందుకు అలా ఈవినింగ్కి పెట్టుకోలేదు అంటే జనరల్గా ఉయ్యాల్లో వేసేటప్పుడు ఈవినింగే వేస్తారు కదా, కానీ మేమైతే పెట్టుకోవట్లేదు. ఎందుకంటే 28th ఆ రోజు నుంచి తుఫాన్ అనమాట, తుఫాను వార్న్ చేశారు ముందే, కాబట్టి ఈవినింగ్ తుఫాన్ స్టార్ట్ అయ్యేలోపు వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా మేము తొందరగా స్టార్ట్ అయిపోదామని అయితే అనుకుంటున్నాము. ఎలాగా అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి కదా. సో మిన్ను లక్కీ వచ్చేసి హాస్టల్ నుంచి వచ్చారు, మళ్ళీ వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతారనమాట. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా సాహితీ వాళ్ళ అమ్మగారు నాకు శారీ పెడుతున్నారనమాట. నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా, నాకు తీసుకోమన్నారు, సో నేనే తీసేసుకున్నాను నాకు నచ్చిన శారీ. సో అదే నాకు ఇస్తున్నారనమాట. సో ఇంకా వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ కూడా సాహితీ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కూడా నాకు ఇస్తున్నారు. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఎవరెవరికైతే మా వాళ్ళలో వాళ్ళు పెట్టాలో అందరికీ ఒక్కొక్కరికి గిఫ్ట్స్ అయితే పెట్టేస్తున్నారు. ముందు యాక్చువల్గా పెట్టేశారు, తర్వాత వీడియో షూట్ చేయలేదని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో మొత్తానికి బారసాల హడావిడి అంతా కూడా ఇలా జరిగింది, కార్యక్రమం అంతా కూడా ఇలా జరిగింది. అండ్ తినొచ్చేసి మా పెద్దమ్మకి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా శారీస్ అవి సాహితీ వాళ్ళు పెట్టేశారనమాట. అండ్ మేము కూడా మా పెద్దమ్మకే ఇచ్చేసామన్నమాట. మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు బెంగళూరులో ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి రావటం కుదరదు, సీమంతంకి వచ్చారు, బారసాలకి రావడం ఇంకా కుదరదు అని చెప్పేసి మేము సాహితీ వాళ్ళు అందరం కలిపి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా పంపించేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే అక్క వాళ్ళకి కూడా బొట్టు పెట్టేసి ఇవన్నీ పెట్టేస్తున్నారు. మేము ముగ్గురం పట్టు శారీస్ మార్చేసి ఇలాగా ఫ్యాన్సీ శారీస్ అయితే కట్టుకున్నాం అనమాట. సో అంటే పూజ అంతా కూడా అయిపోయింది కాబట్టి ఇలా నార్మల్గా ఇలాంటి శారీస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా అందరము ఒకేలాగా శారీస్ తీసుకొని కట్టుకున్నాం అనమాట. అండ్ మాదిరి అక్క వాళ్ళ మమ్మీ అయితే పట్టేసుకుంటున్నారు. మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఆంటీ ఖచ్చితంగా అటెండ్ అవుతారు, చాలా ప్రేమగా మాకు అన్నీ ఆవిడకి తెలిసినవి మేము ఏమైనా మిస్ అవుతున్నా అన్నీ ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉంటారనమాట. సో మొత్తానికి బారసాల కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా ఇలా జరిగింది. ఫైనల్లీ నా శారీ డీటెయిల్స్ కూడా మీకు పెట్టేస్తున్నాను. ఇన్స్టాలో ఆ రోజు ఈ శారీ పోస్ట్ చేయగానే చాలామంది అడిగారు. అండ్ మధు కూడా తన దగ్గర తీసుకున్న శారీ అయినప్పటికీ తనకి కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఇలా శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్లో పేర్ చేయడం వల్ల చాలా బాగుంది రమ్య అని మధు కూడా చెప్పిందనమాట. సో దీనికి నేను వచ్చేసి ఇలా బీడ్స్ జ్యువెలరీ అయితే పేర్ చేశాను. ఈ జ్యువెలరీ నేను ఇంతకుముందు ఎక్కడ పర్చేస్ చేశాను ఇవన్నీ కూడా చెప్పాను కదా, సో వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను, కావాలనుకుంటే చూడండి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా పేర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది కంప్లీట్ శారీ. అండ్ నేను తీసుకున్న బ్లౌజ్ చూడండి, ఇలా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో పింక్ కలర్ అంటే ఈ కలర్కి నాకు ఎగ్జాక్ట్గా కాంట్రాస్ట్ అయితే ఇది సెట్ అవుతుంది అనిపించింది. సో బ్లౌజ్కి నేను సెపరేట్గా ఇంకా చాలా ఎక్కువ ఖర్చే పెట్టాను బ్లౌజ్ కోసం అని చెప్పి.
లేకపోతే ఆ లుక్ రాదు కదా. నార్మల్గా మనం ఉన్న కలరే రన్నింగ్ బ్లౌజే వేసేసుకుంటే ఆ లుక్ అనిపించదు. కాబట్టి ఇలా నేను కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ పేర్ చేయడం వల్ల శారీకి లుక్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట. చాలా చాలా బాగుంది ఈ శారీ అలా తీసుకోవటం వల్ల. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి ఇలా పెట్టుకున్నాను అనమాట. చాలామంది చూపించండి అని అడిగారు కదా, అందుకే నేను ఫుల్ లెంగ్త్ వీడియోలో ఇలా చూపిస్తున్నాను. యాక్చువల్గా శారీ మీకు బార్సాలకు వెళ్ళే ముందే క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సో వచ్చిన తర్వాత అందుకే ఇలా చూపిస్తున్నాను అనమాట. అండ్ మొత్తానికి ఇది నా శారీ డీటెయిల్స్ అయితే. అండ్ మీరు చాలా దగ్గరలో ఇటువంటి శారీస్ అయితే చూసుంటారు, కానీ బ్లౌజ్ అయితే ఇలా చూసుండరు. ఇలా పేర్ చేసుకోవడం వల్లే లుక్ అనేది చాలా బాగుందనమాట. సో మీకు ఇలాంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్, ఇంకా డ్రెస్సెస్, కుర్తా సెట్స్ ఆఫర్స్లో కావాలనుకుంటే ఖచ్చితంగా మధుస్ కలెక్షన్ పేజ్ని ఫాలో అయిపోండి. ఇన్స్టాలో తన లింక్ ఇస్తాను. సో డూ చెక్అవుట్ అండ్ ఫాలో హర్ పేజ్. చాలా మంచి కలెక్షన్స్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయన్నమాట. సో నాకైతే మాత్రం సారీ చాలా బాగా నచ్చేసింది. అండ్ ఈ జ్యువెలరీ ఇంకా కాంప్లిమెంట్ చేసింది అనిపించింది. మీరేమంటారు? సారీ ఈ జ్యువెలరీ అంతా కూడా, ఈ బ్లౌజ్ అంతా కూడా సెట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ట్రెడిషనల్ ఆర్ ఇలాంటి పార్టీ లుక్, మీకు ఈ రెండిట్లో ఏ లుక్ బాగుంది, నాకు ఏ లుక్ సెట్ అయింది అని మీరు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తానే. బాయ్ గాయ్స్.